బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతారు ఎవరైనా? ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమున రాజ్యమును ఆయన నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనాన్ని ఆ రాజ్య పరిపాలన దేవుడు నియమించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును దానికి కలగడానికి కోసం దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆసక్తి కలిగి దేవుడి కార్యాలు జరిగిస్తాడు. మితి లేకుండా వృద్ధియు క్షేమము. ప్రతిదానికి ఒక లిమిట్స్ ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదానికి పరిమితులు లేవండి. మితి లేకుండా దేవుడు మనకు వృద్ధిని దేవుడు దయచేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా హల్లెలూయా. మితి లేకుండా సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మలో వృద్ధి, అన్ని విషయాల్లో వృద్ధిని దేవుడు అనుగ్రహించునుగా. మితి లేకుండా సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించి దానితో పాటు దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆమె దేవుని బిడ్డలు క్షేమంగా బ్రతకాలి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. దావీదు భక్తుడు అంటాడు, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నా వెంట వస్తుంది. ఎందుకంటే నేను మందిరంలో నివసిస్తున్నాను కనుక, దేవుడు నా కాపరి కనుక నా బ్రతుకు దినములన్నిట నేను క్షేమంగానే ఉంటాను. మనం అడుగుతూ ఉంటాం చాలామందిని, క్షేమంగా ఉన్నారా? చిన్నప్పుడు ఎవరికైనా లెటర్ రాసేటప్పుడు ఆ మూల మీద క్షేమమా అని రాసేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? మీరు క్షేమంగా ఉన్నారా అని. ఈరోజు మనం మనుషులను పలకరించి మీరు క్షేమంగా ఉన్నారంటే క్షేమం ఎక్కడుంది? సంతోషం ఎక్కడుంది? సమృద్ధి ఎక్కడుంది? క్షేమం లేని జీవితం. కానీ బైబిల్ సెలవిస్తుంది, మితి లేకుండా దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నీతి న్యాయాన్ని నేను జరిగిస్తాను, ఆసక్తి కలిగి నేను ఈ కార్యాలు జరిగిస్తాను. దేని కొరకంటే మితి లేకుండా సంఘానికి, దేవుని పట్టణానికి, యెరూషలేము నగరానికి, దేవుని ప్రజలకి మితి లేకుండా వృద్ధియు క్షేమము కలుగుతుందని. ప్రేమైన వారలారా, క్షేమం, సంఘంలో క్షేమం అంటే ఆ క్షేమపు అనుభవాలు ఎలా ఉంటుందంటే, అపోస్తుల కార్యంలో ఒక చక్కని మాట ఉంటుందండి. 9వ అధ్యాయంలో అనుకుంటాను, సంఘం క్షేమాభివృద్ధి పొందిందంట. ఆ మాట చదవండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం చదవండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధిని పొందుచు సంఘంలో సమాధానం ఉండింది. మరియు దేవునియందు భయము కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మయందు ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరిస్తా ఉన్నారంట. అది యూదయ కావచ్చు, సమరయ కావచ్చు, యెరూషలేము కావచ్చు, అది ఏ ఊరైనా కావచ్చు, అది గలిలయ కావచ్చు, యూదయ కావచ్చు, సమరయ కావచ్చు, యెరూషలేము కావచ్చు, అది ఏ పట్టణమైనా, ఆ పట్టణం అంతట్లో ఉన్న సంఘాల్లో సమాధానం. క్షేమం అంటే ఏంటంటే సమాధానంగా బ్రతకడమే క్షేమం. క్షేమం అంటే ఏంటంటే దైవ భయం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. మనుషులకు భయపడడం కాదు, శ్రమలకు భయపడడం కాదు, ఆపదలకు భయపడ్డం కాదు, అపాయాలకు భయపడ్డం కాదండి, దైవ భయం. సంఘాలన్నిట్లో సమాధానం, సంఘాలన్నిట్లో దేవుని యొక్క భయం, సంఘాలన్నిట్లో కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారంట. దానిని క్షేమాభివృద్ధి అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్షేమాభివృద్ధి అంటే మితి లేకుండా, క్షేమాభివృద్ధి అంటే మితి లేకుండా తింటున్నాం, గతి లేకుండా బ్రతికాము, ఇప్పుడు మితి లేకుండా తింటున్నాం. ఏ కొరత లేదండి అని కాదండి. కుటుంబాలలో సమాధానపు వాతావరణం, కుటుంబాల్లో దైవ భయం కలిగిన వాతావరణం, కుటుంబాలలో పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సంఘాలలో సమాధానం.
సంఘం సమాధానంగా బ్రతకాలి, సమాధానానికి ప్రతినిధిగా మనం జీవించాలి, సమాధానపు సువార్తను మనం ప్రకటిస్తున్నాం. కానీ ఏది సమాధానం? ఏది? గొడవలు, కలహాలు, కలవరాలు, వీటి మధ్యలో కొనసాగించబడితే దీన్ని క్షేమం అంటామా? దేవుని భయం లేకుండా ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు, ఉండవలసిన దైవ భయం లేకపోవడం, ఉండకూడని లోక సంబంధమైన భయాన్ని కొని తెచ్చుకొని సంఘాలు కొనసాగించబడుతుంటే దాన్ని క్షేమాభివృద్ధి అంటారా? పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ సంఘాలలో, కుటుంబాలలో పనిచేస్తున్నాయా? పరీక్షించుకొని, ప్రభువా ఈ సంఘానికి, మా కుటుంబాలకి, దేశానికి, రాష్ట్రాలకి మీరు క్షేమాభివృద్ధిని కలిగించి మనకు కోరుకోగలిగితే మితి లేకుండా దేవుడు వృద్ధిని, క్షేమాన్ని మనకు కలుగు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. క్షేమం లేకపోవడానికి కారణం ఏమిటి? ఈరోజు క్షేమం పొందకపోవడానికి కారణాలు ఏంటి? మనుషులు క్షేమంగా బ్రతకకపోవడానికి కారణాలు ఏంటంటే దాని గురించి కూడా రాజైన సొలొమోను ఒక మాట చెప్తారు. అది ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియు నేను ఎరుగుదును. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమం కలగదు. భక్తిహీనులు దేవుని సన్నిధిలో వాళ్ళు భయపడరు కనుక వారికి క్షేమం కలగట్లేదు. చాలామంది జీవితంలో వారు క్షేమంగా బ్రతకకపోవడానికి ఏంటంటే దేవుని గురించిన భయం, దేవుని మందిరాన్ని గురించిన భయం, భక్తిహీనంగా బ్రతకడం, దేవుని యందు భయభక్తులు నిలపకపోవడం వల్ల క్షేమాన్ని పొందకపోవడం. అంతేకాకుండా అకాల మరణాలు, దేవుని సన్నిధిలో చిరకాలం నివసించే అనుభవం, దీర్ఘాయువుతో బ్రతికే అనుభవం లేకుండా అకాల మరణాలు అక్కడక్కడ చూసిన చిన్న ప్రాయంలో. నేను ఒక రీసెంట్గా న్యూస్ విన్నానంటే ఒక 35 years లేకపోతే 40 years లోపల అనుకుంటాను. ఆయన హార్ట్ సర్జన్ అంట. అంటే హార్ట్ ఆపరేషన్ చేసే డాక్టర్ అనమాట, సర్జన్ అనమాట. ఆయన సర్జరీ చేస్తూ ఉంటాడు, గుండెకి సంబంధించిన సర్జరీ చేసే ఒక మంచి వైద్యుడు. ఆయనకి మేబీ ఒక 40 years లోపలే ఉంటుంది అనుకుంటున్నాను, 35 years అనుకుంటాను. ఇప్పటికే బోల్డని ఆపరేషన్, గుండెకి సంబంధించిన ఆపరేషన్లన్నీ చేశారంట. హాస్పిటల్లో ఆయన ఏదో వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా చెస్ట్లో పెయిన్ వచ్చిందంట. అదిగో అని తీసుకెళ్ళి చేసరికి ఆయనకి గుండె నొప్పి లాగా వచ్చిందండి, హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది. హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయనే ఒక వైద్యుడు, ఆయన చుట్టూ చాలామంది వైద్యులు ఉన్నారు. ఆ వైద్యానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి, హాస్పిటల్ అన్నీ అందుబాటులో ఉందండి. అదిగో అని తీసుకెళ్ళి అతనికి వైద్యం చేసే లోపల ప్రాణాలు కోల్పోయాడు, చనిపోయాడు. ఆయనే ఒక వైద్యుడు, ఎంతోమందికి గుండె ఆపరేషన్ చేసి బతికించాడు. అంటే ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్, సరే పెద్ద వయసు అయిపోయి గుండె బలహీనం అయిపోయిందంటే అకాల మరణం ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఈరోజు చాలామంది అకాల మరణానికి గురి అవ్వడానికి, దీర్ఘాయుష్మంతులుగా ఉండవలసిన వాళ్ళు, దీర్ఘాయువుతో బ్రతకవలసిన వాళ్ళు అకాలంలో మరణించడానికి గల కారణాలు ఏంటి? ప్రేమైన బైబిల్ సెలవిస్తుంది, భక్తిహీనుల జీవితాన్ని మనం చూస్తుంటే వాళ్ళు దేవునికి భయపడనందున, దేవుని భయం వాళ్ళు లేకపోవడం వలన, వాళ్ళు దేవుని యందు భయభక్తులు నిలపకపోవడం వలన అనేకులు క్షేమంగా ఉండలేకపోతున్నారంట. కనుక క్షేమంగా ఉండాలంటే దానికి రహస్యం ఏంటంటే దేవుని సన్నిధిలో మన భయభక్తులు కలిగి జీవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు లేడు, గీవుడు లేడు అంటుంటారు కొంతమంది. దేవుడు లేడు అని అంటున్నాడంటే వాడు బుద్ధిహీనుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక గొప్ప విజ్ఞాని, ఒక పెద్ద సైంటిస్టు, ఎన్నో కొత్త విషయాలు కనుగొంటూ ఉంటాడు. ఆయన ఏదో ఒక కార్యాన్ని కనుగొన్నాడు. సైన్స్ కాదండి, సైంటిస్టులు కాదండి. చాలామంది సైంటిస్టులు ప్రభువుని నమ్ముకోరు, సైన్స్ని నమ్ముతారు, వాళ్ళకి ఆధారాలు కావాలి కాబట్టి నమ్మరు వాళ్ళు, భక్తిహీనత. కాబట్టి ఈ సైంటిస్టు ఒక పరికరాన్ని ఏదో ఒకటి కనుగొన్నాడు అంటండి, కొత్తది ఏదో కనుగొన్నాడు, ఒక ప్రయోగాన్ని చేసి కనుగొన్నాడు. అదంతా సిద్ధంగా ఉంది.
అతన్ని చూడడానికి ఒక సైంటిస్ట్కి ఇంకొక సైంటిస్టే ఫ్రెండ్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. అంతే కదండి. ఒక ఆటో డ్రైవర్కి ఇంకొక ఆటో డ్రైవర్ ఫ్రెండ్గా ఉంటాడు, ఒక బిలీవర్కి ఇంకొక బిలీవరు ఫ్రెండ్గా ఉంటారు, ఒక తిండిపోతుకి ఇంకొక తిండిపోతు, ఒక తాగుబోతుకి ఇంకొక తాగుబోతు, ఒక వదరబోతుకి ఇంకొక వదరబోతు, ఒక ముదిరిపోయిన వాడికి ఇంకొక ముదిరిపోయినవాడు, ఇట్లా. సరే, ఇంకొక సైంటిస్ట్ ఆయన వచ్చేసి, ఏంటి బ్రో కొత్తది ఏదో కనుగొన్నట్టున్నావు, ఆశ్చర్యంగా ఉంది, ఎట్లా కనుగొని, ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చిందంటే, ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదురా, అలాగే వచ్చేసింది, నేను నిద్రలేసే లోపల అలాగే వచ్చేసిందిరా ఇదంతా అన్నాడట. ఊరుకో బ్రో, నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు తెలియదయ్యా, నేను పడుకున్నాను, ఉదయాన్నే లేచే లోపల ఎక్కడి నుండి వచ్చిందో ఈ పరికరాలన్నీ ఎలా వచ్చిందో తెలుసు, సడన్గా ఇలా నేను కళ్ళు తెరిచే లోపల ఇవన్నీ వచ్చేసిందంటే జోకులు అయ్యేదులు, కానీ సీరియస్గా చెప్తున్నాను బ్రదర్, సీరియస్గా చెప్తున్నాను. ఎట్లా వచ్చిందో తెలీదు, ఆటోమేటిక్ ఇదే వచ్చేసి అంతా అమర్చబడిపోయి మిషన్ అంతా కూడా, ఈ యంత్రాలన్నీ కూడా వాటికి కనెక్ట్ అయిపోయి పనిచేయడం ప్రారంభించేసిందంటే, ఏమైనా పిచ్చా నీకు, ఎవరో ఒకడు చేయకపోతే ఇవన్నీ ఎలా వస్తుంది అని ఆయన అన్నాడంట. ఏమన్నావు, ఎవడో ఒకడు తీసుకొచ్చి ఈ పరికరాలను అమర్చి దీని కనెక్షన్ ఇచ్చి ఇవన్నీ చేయకపోతే ఇది చేయబడదు కదా, ఎవరో ఒకరు చేస్తేనే కదంట. అప్పుడు ఆ సైంటిస్ట్ అన్నాడంట, నేను కూడా అదే చెప్తున్నాను, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఈ సర్వ సృష్టికి ఆధారం, ఆకాశాన్ని ఆయన సృష్టించాడు, భూమిని ఆయన సృష్టించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ సర్వ సృష్టికి ఆయనే ఆధారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు లేడని నీవెలా అంటావు? ఒక సైంటిస్ట్ చెప్పిన మాట, దేవుడు లేడని నీవెలా అంటావు? దేవుడు లేడని అంటుంటే అతడు బుద్ధిహీనుడు, భక్తిహీనుడు. దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడని, ఆయన వెదుకు వారికి ప్రతిఫలం దయచేస్తాడని నమ్మాలి. ఆయన దృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. యథార్థవంతుల్ని బలపరచడానికి కోసం దేవుని యొక్క దృష్టి లోకమంతటా సంచరిస్తుంది. ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. నేను కూర్చోడం ఆయనకు తెలుసు, నేను నిలబడడం ఆయనకు తెలుసు, నేను మాట్లాడడం ఆయనకు తెలుసు. మాట నా నోట రాకముందే ఆ మాటలేంటో కూడా ప్రభువుకు తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అనుకోకుండా అనేసాను అంటారు, అనుకోకుండా కాదు, నీవు అనేదానికి ముందుగా మాట నీ నోట రాకమునిపే ఆ మాటలన్నీ ఎరిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సో దేవుని యందు భయభక్తులు నిలపాలి, దైవ భయం ఉండాలి. ఏలి కుమారుల గురించి బైబిల్లో మనం చదువుతాం. గొప్ప ఇంట్లో పుట్టిన వాళ్ళే కావచ్చు, ఒక గొప్ప యాజకుని కుమారులే కావచ్చు, అది గొప్ప పరిచర్య, అది గొప్ప సేవ. షిలోహు ప్రార్థనా మందిరంలో జరిగిన ఘనమైన కార్యాలు ఎన్నో మనం చూస్తాం. ఆ దైవ సేవకుని నోటి మాటలు దేవుడు ఘనపరచడం మనకు తెలుసు. ఆయన చెప్పిన మాటను బట్టి, అక్కడ చేసిన ప్రార్థన బట్టి సమూయేలు లాంటి ప్రవక్త పుట్టిన సంగతి మనకు తెలుసు. కానీ అదే ప్రార్థన మందిరంలో ఉన్న ఆ యాజకుని ఇంట పుట్టి ఆ యాజకుని చేత పెంచబడుతున్న ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై దుర్మార్గంగా ప్రవర్తించారు, మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించారు. యెహోవాను ఎరగని వారై మందిరంలోనే ఉంటున్నారు, కానీ దేవుని గురించిన భయం లేదు. ప్రేమైన వల్ల ఈనాడు మనం దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళైనా? నిజంగా దేవుని గురించిన భయం అనుకుంటుందా? వాళ్ళు క్షేమంగా ఉన్నారు, వీళ్ళు క్షేమంగా ఉన్నారు, వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళకి వ్యాపారాలు బాగున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ బాగుపడిపోయి వీళ్ళ పిల్లలకు మంచి మార్కులు వచ్చేసినాయి, ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుందని నేను అనుకోలేదు, ఈ జన్మములు పెళ్ళి అవుతుందని అనుకోలేదు, దాని మొహం అంత భయంకరంగా ఉండేది, దానికి పెళ్ళి అయిపోయింది. కొందరు ఏడుపు, నీకెందుకమ్మా ఏడుపు? ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి? అందంలో తక్కువ, తెలివిలో తక్కువ, దేంట్లో తక్కువ అని నాకు మంచి సంబంధాలు రావట్లేదు. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంటగా, ఎలా? వాళ్ళు క్షేమంగా ఉండడం ఏంటి, నేను ఇలా ఉండడం ఏంటంటే పరీక్షించుకో, ప్రశ్నించుకో. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి జాబ్స్ రావడానికి నాకు రాకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారు, నేను సుఖంగా బ్రతకలేకపోతున్నాను. కారణం ఏంటి అంటే, నిజంగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడువేనాయా? నీవు భక్తివంతుడైనా లేకపోతే భక్తిహీనుడిగా ప్రవర్తిస్తున్నావా? దేవుని యందు భయభక్తులు నిలుపుచున్నావా లేకపోతే భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తున్నావా? పరీక్షించుకోవాలి. మందిరంలోనే ఉంటున్నారండి, కానీ మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించారు. దేవుని గురించిన జ్ఞానం లేదు, దేవుడు ఏమై ఉన్నాడో తెలియదండి, దేవుని నడిపింపేంటో తెలీదు, ఆయన ప్రేమ ఏంటో తెలీదు, ఆయన ప్రేమలో ఉన్న లోతు ఎత్తు వెడల్పేంటో తెలీదు. సమాజంలోనే ఉంటున్నారు, మందిరంలోనే ఉంటున్నారు, మందిరం తిండే తింటున్నారు, మందిరంలోనే బ్రతుకుతున్నారు, కానీ
దేవుని గురించిన భయం లేకుండా దేవుని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించరు. సరే, వాళ్ళ చావేదో వాళ్ళు చచ్చారంటే వాళ్ళే కాదండి, వాళ్ళని చూసి అనేకులు వెనుదిరిగిపోయేటట్లు, ఆత్మీయ జీవితంలో అనేకుల భక్తి చల్లారిపోయేటట్లు వాళ్ళ ప్రవర్తనను బట్టి అనేకులు దేవుని సన్నిధికి రావడానికే ఇబ్బంది పడినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. సరే, వాళ్ళు చిరకాలం క్షేమంగా బ్రతికారా అని ఆ యవనస్తుల గురించి చూస్తే ప్రియులారా, అకాల మరణం ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. దేవుని మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళిపోయారు. దేవుని మందిరంలో ఉండవలసిన మందసం యుద్ధ భూమిలోకి తీసుకెళ్లారు వాళ్ళు. ప్రేమైన వాళ్ళరా, మందసం పట్టబడింది. ప్రజల నుండి, మందిరం నుండి దేవుని మహిమ తొలగిపోయింది. అన్ని జనుల చేతిలో అల్లరి పాలై, ఓటమి పాలై, ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ హెచ్చరికగా దేవుడు మనకు రాసి ఉంచాడు. ఈ సందర్భాన్ని దేవుడు ఎందుకు రాశాడు? సమూయేలు గ్రంథం కదా, సమూయేలు చరిత్ర చెప్తే సరిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు? ఈ దుర్మార్గుల గురించి మనకు అవసరమా? ఈ ఏలి కుమారుల గురించిన ప్రస్తావన మనకు అవసరమా అంటే అవసరమనే దేవుడు రాశాడు. ఎందుకంటే మనం అలా ప్రవర్తించాలని కాదండి, వాళ్ళని చూసి మనం జాగ్రత్త పడాలని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్షేమంగా మనం బ్రతకాలంటే, కొంతమంది క్షేమం లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో వాళ్ళ భయభక్తులు లేకపోవడం వల్ల వారికి క్షేమం కలగలేదు. అకాల మరణం, దీర్ఘాయు వాళ్ళకి కలగలేదండి. మనం భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుని రాకడ ఆలస్యమైతే మనందరికీ దేవుడు దీర్ఘాయువును అనుగ్రహించునుగాక. దీర్ఘాయువును దేవుడు అనుగ్రహించునుగాక. కలకాలం ఆయన సన్నిధిలో నిలిచి ఆయన నామాన్ని మనం మహిమ పరచుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక తల్లికి ప్రార్థన చేసి నేను కేక్ కటింగ్ చేశాను. 77 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. సాయంత్రం ఒక తల్లికి నేను బర్త్డే అంటే కేక్ కటింగ్ చేసి ప్రేయర్ చేసి ఇప్పుడు వచ్చాను లోపలికి. మంది 77 సంవత్సరాలు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మీరు కలకాలం ఉండాలి. 100వ బర్త్డేలు చేయాలి. నేను 120 సంవత్సరాలు బర్త్డే చేయాలి. దేవుని రాకడ ఆలస్యం అయితే, ప్రైజ్ ది లార్డ్, ఆరోగ్యంగాను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మీరు ఉండాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఆయన కృపను తలంచుచు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆమేన్. కనుక సన్నిధిలో, ప్రైజ్ ది లార్డ్, దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పి ధూపం వేయడానికి వెళ్తాడు. ఉజ్జియా ఓకే, ఉజ్జియా రాజు. ఆయన దేవుని మందిరంలో తెగించి సాహసించి దైవ సేవకులు చేయవలసిన పని, యాజకులు చేయవలసిన పనిని చేయడానికి సాహసించి తెగించి, బలం ఉందని, అధికారం ఉందని, జనబలం ఉందని, ధనబలం ఉందని సాహసించి వెళ్ళండి. నొసట కుష్టు పుట్టింది. ఉజ్జియా రాజు కావచ్చు. రాజు అయితే నీ ఇంటికి రాజు, దేశానికి రాజు, మందిరానికి కాదు. మందిరంలో దేవుడే రాజు. చప్పట్లు కూడా మందిరం గట్టిగా గట్టి గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంట్లో ఉన్న నలుగురికి బుద్ధి చెప్పుకోలేరు కానండి, సంఘంలో పెత్తనాలు చేయాలని కొంతమంది ఏంటండి పెత్తనాలు చేయడానికి నిలబడి ఉంటారు. ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో, ముందు నీ కుటుంబాన్ని సరి చేసుకో, ముందు నీ కుటుంబాన్ని ఏలు, ఆ తర్వాత సంఘాన్ని ఏళ్తావు. కానీ దేవుని మందిరంలోకి వచ్చేసి దైవ సేవకులు, యాజకులు చేయవలసిన పనిని చేయడానికి సాహసించి, తన పరిధిని మించి, తన పరిధిని దాటి సాహసించి నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని సాహసించడం వల్ల పెద్ద ప్రమాదం తెచ్చుకున్నాడు. నొసట కుష్టు పుట్టింది. యాజకులు అతను బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. లైఫ్ లాంగ్, జీవితకాలం అంతా ఒక చీకటి గదిలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. సింహాసనం మీద ఉండవలసిన వాడు చీకటి గదికి పరిమితం అయిపోయాడు. సింహాసనం మీద ఉండి ఏలుబడి చేయవలసిన వాడు జీవితకాలం అంతా ఒక చీకటి గదిలో బ్రతకవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని సన్నిధిలో భయభక్తులు నిలపకపోవడం వలన క్షేమం కరువైపోతుంది. ప్రేమైన వాళ్ళారా, ఎందుకో ఈ ప్రశస్త రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నా దేవుడు మితి లేకుండా వృద్ధిని, క్షేమమును మీకు కలుగు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. నేను ఒక 2-3 మాటలు, 2-3 మాటలే కదండి, 2-3 మాటలే. ప్రైజ్ ది లార్డ్. క్షేమం, దేవుడు మనకి ఎప్పుడు క్షేమాన్ని కలిగిస్తాడని ఒక 2-3 రెఫరెన్స్లే చెప్తాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వాక్యం. ఇర్మియా 7వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదువుదాం.
ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, మీరు నా మాటల్ని అంగీకరించినప్పుడు నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకోండి. మీరు నడుచుకునే దాన్ని బట్టి మీకు క్షేమం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎవరి ప్రవర్తనను బట్టి, ఎవరెవరు నడుచుకునే దాన్ని బట్టి, నీ విధానాన్ని బట్టే నీకు క్షేమం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎలా మనం నడుచుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలి, ఏ మార్గమందు మనం నడవాలంటే నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో ఆ ఆజ్ఞల మార్గమందు నడవండి. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. నేను ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా చెప్పానండి, యూదుల ఇశ్రాయేలు ప్రజల యొక్క బలానికి రహస్యం ఏంటంటే వాళ్ళ చట్టాలన్నీ కూడా దేవుని ఆజ్ఞలే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళు కొత్త చట్టాలు ఏం పెట్టుకోలేదు. వాళ్ళ రాజ్యాంగంలో కొత్త చట్టాలు పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, ఇలాగైతే బాగుంటుందని మనుషులు కల్పించిన కల్పనా కథలు కాదండి, మనుషులు రాసిన రాజ్యాంగం కాదు, మనుషులు రాసిన చట్టాలు కాదు. వాళ్ళ చట్టాలన్నీ కూడా ధర్మశాస్త్రం. విశ్రాంతి దినాన్ని ఆచరించాలంటే ఆచరించాలంతే కాదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదంటే ఉండకూడదు, అంతే కాదు. తల్లిదండ్రులు సన్మానించాలంటే సన్మానించాలంతే. పొరుగు వారిని దేని ఆశించకూడదంటే ఆశించకూడదు, అంతే కాదు. నరహత్య చేయకూడదంటే చేయకూడదు, అంతే కాదు. వాళ్ళ చట్టాలు, వాళ్ళ విధులు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా కూడా దేవుని వాక్యమే వాళ్ళ చట్టాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు వాళ్ళకి ఏ మార్గం అయితే బోధించాడో, దేవుడు ఏ ఆజ్ఞలైతే ఆజ్ఞాపించాడో, ఆయన ఆజ్ఞాపించిన మార్గం అంతట్లో వాళ్ళు నడుచుకోవడం వలన దేవుడు వాళ్ళకి దేవుడుగా ఉన్నాడు, వాళ్ళు ఆయన ప్రజలై ఉన్నారు. ప్రేమైన వారికి క్షేమాన్ని దేవుడు విస్తరింప చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచంలో వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ క్షేమంగా బ్రతుకుతారు వాళ్ళు. అర్థమైందండి? వాళ్ళు ఎవరు ఆడలేక మద్దల మీద పడ్డారంట. నీవు ఆడమ్మా అంటే వాళ్ళు సరిగ్గా వాయించట్లేదంట. అర్థమైందండి? ఆడలేక తబలాల మీద పడ్డట్టు, డోలాకు మీద పడ్డట్టు. కొంతమంది నాకు ఇక్కడ కలిసి రాలేదు, అక్కడ కలిసి రాలేదు, ఈ ఊరు కలిసి రాలేదు, ఈ దిక్కు నాకు కలిసి రాలేదు, ఈ గాలి కలిసి రాలేదు, ఈ నీళ్లు కలిసి రాలేదు, ఇక్కడ ఉప్పు నీళ్లు నాకు కలిసి రాలేదు, ఇక్కడ మంచినీళ్ళు నాకు కలిసి రాలేదు, ఈ దిక్కులో తలుపులున్నాయి కనుక నాకు కలిసి రాలేదు, ఈ వైపున కిటికీలు ఎవడు పెట్టాడు అందుకే నాకు కలిసి రాలేదు, ఈ ఊర్లో చెత్త ఉంది కనుక నాకు కలిసి రాలేదు, ఈ చెత్త మనుషులు ఉన్నారు కనుక కలిసి రాదని కొంతమంది ఎవరోనో నిందిస్తూ ఉంటారు. నేను అంటాను, నీవు దేవుని ఆజ్ఞల మార్గమందు నడిచేవాడివే అయితే ప్రపంచంలో నీవు ఎక్కడున్నా క్షేమంగా ఉంటావు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రపంచంలో ఎన్నో టెక్నాలజీ కనుగొన్న వాళ్ళు 90% 90% యూదులే. ఎన్నెన్నో పరికరాలు, ఎన్నెన్నో టెక్నాలజీని కనుగొన్నారు. 90% యూదులు, ఇశ్రాయేలు ప్రజలు. ఏంటి వాళ్ళ విశేషాలు ఏంటంటే దేవుడు వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞల మార్గం అంతట్లో వాళ్ళు నడుచుకోవడం వల్ల ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళని దేవుడు తలగానే ఉంచాడు. అమెరికా వెళ్తే అక్కడ తలగానే ఉంటారు, యూరోప్ కంట్రీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు తలగా ఉంటారు. ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళ దేశంలోనే కాదు, ఒక ఇశ్రాయేల్ దేశంలోనే కాదండి, ప్రపంచంలో ఎక్కడన్నా కూడా వాళ్ళు తలగానే ఉంటారు. దేవుడు వాళ్ళకి క్షేమాన్ని విస్తరింపచేశాడు, వారికి క్షేమాన్ని దేవుడు కలుగు చేశాడు. ఎందుకంటే ఆజ్ఞలను విడిచి వాళ్ళు కుడికైన ఎడమకైనా తొలగిపోరండి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు, ఆజ్ఞల మార్గమందు వాళ్ళు నడిపించబడుతున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్ఠం. నీకొక మాట ప్రభు చెప్పాడు, నీకొక మాట చెప్పాడు, నీకొక వాక్కును దేవుడు ప్రసాదించాడు, నీకొక ఆజ్ఞను ప్రభు ప్రసాదించాడు. దాన్ని పాటించడమే, దాన్ని అనుసరించడమే, దాన్ని ఫాలో అవడమే, ఆ మార్గంలో మనం నడవాలి, అప్పుడే క్షేమం. అలా కాదు ఇలా అయితే బాగుంటుందంటే మనం ఎవరండి ఆయనకి చెప్పడానికి? మన చిత్తాన్ని ఆయన చిత్తానికి వేసి రుద్దకూడదు. ఆయన ఏం చెప్తాడో, వాక్యం ఏం చెప్తుందో, ప్రభు ఏం చెప్తారో దాన్ని అనుసరించి మనం సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అది కాదు ఇవన్నీ ఉంటే బాగుంటుంది కదా, బలమైనవి కదా, దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలి,
ఇది అనవసరంగా ఎందుకు పోగొట్టడం, ఇది ఆరాధన పనికి వస్తానంటే, అయ్యా ముందు మాట విను, తర్వాత ఆరాధన నీవేదో అర్పణ తీసుకురావాల్సిన అవసరం లేదు, నిన్ను నీవే అర్పించుకోవాలి, అది ఆరాధన. నీవు అర్పించే బలులు కాదు, అర్పించే అర్పణ కన్నా అర్పించే మనిషి ముఖ్యం. ఆరాధన చేసే వ్యక్తి ముఖ్యం, అతని ఆత్మ ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా ఆయన ఆజ్ఞల మార్గమును అనుసరించి క్షేమాన్ని అనుభవించారు. ఎరికో ప్రాకారాన్ని మొదటి రోజు ఒక రౌండు, 6 రోజులు 6 సార్లు తిరిగి రావాలి, ఒక్కొక్కసారి తిరిగి రావాలి, 7వ రోజు 7 సార్లు తిరిగి. ఏంటి ఇవన్నీ కొందరికి పిచ్చిలాగా అనిపించవచ్చు, ఏమైనా పిచ్చి పట్టింది వీళ్ళకి. ప్రాకారాన్ని కూల్చే పనులు చూడంటే తిరిగి రావడం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. లోకసంలో పిల్లలు పుట్టకపోతే ప్రార్థన చేయడం ఏంటి అంటుంటారు వాళ్ళు. నిజమే, సిలువను గురించిన వార్త వాళ్ళకి వెర్రితనం. మనకు దేవుని శక్తి. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయా, ప్రార్థన చేస్తే అలా జరుగుతుంది ఆననండి. ప్రాకారాల చుట్టూ తిరిగి రావడం ఏంటి? ఈ లాజిక్ ఎక్కడుంది? ఇక్కడ ఏమైనా లాజిక్ ఉందా? ప్రాకారాల చుట్టూ తిరిగి వస్తే ప్రాకారాలు కూలిపోతాయా? చేసే పనులు చేయకుండా ప్రాకారం తిరిగి వస్తున్నాడు, సరిపోయిన నాయకుడు. ఆ నాయకుడు అలాగే ఉన్నాడు, ఆ ప్రజలు అలాగే ఉన్నారని ఆ ప్రాకారం లోపల ఉన్నవాళ్ళు ఆ ప్రాకారం మీద ఉన్న వాళ్ళందరూ చూసి మేబీ హేళన చేశారేమో. మౌనంగా ప్రాకారం చుట్టూ తిరిగి రావాలి. 7వ రోజు 7 సార్లు తిరిగి రావాలి. 7వ రోజు 7 సార్లు తిరిగి రావాలి. ఏం లాజిక్లు అయ్యా ఇవి? ఏంటి సబ్జెక్ట్ ఇది? ఆ తర్వాత 7 సార్లు తిరిగి వచ్చిన గంభీరమైన స్వరంతో ఆర్భటించే ఓపిక ఎక్కడుంది వాళ్ళకి? ప్రైజ్ ది లార్డ్. ఇది 3వ ఆరాధన. ఎన్నో ఆరాధన అండి? 3వ ఆరాధన. ఓపిక ఏది? ప్రైజ్ ది లార్డ్. ఓపిక ఏది? హల్లెలూయా చెప్పమంటాడు అబ్రాహం పాస్టర్ గారు. తిన్నారుగా బాగానే అంటాడు. మేము తిన్నట్టు ఆయనకి తెలుసా? అసలు అనుకోకుండా మా ఇంటికి ఈరోజు 1/2 కేజీ మాంసం తెస్తే 6 బంధువులు వస్తాయి. అసలు మేము తిన్నట్టు తెలుసా? అసలు ఓపిక ఏది? నిజమే, లైఫ్లో కొన్నిసారి ఓపిక ఉండదు, శక్తి ఉండదు. నాకు ఒక్కొక్కసారి తిరిగి అసలు ఓపికే ఉండదండి. రాత్రి నేను మచిలీపట్నం వెళ్ళాను. అక్కడ మార్నింగ్ ఆరాధన చూసుకొని మధ్యాహ్నం ఎప్పుడో వచ్చాను. అసలు నిద్రపోవాలని అనిపిస్తుంది, నిద్ర లేదు. నేను అంతా ఫాస్టింగ్ ప్రేయర్. ఈవినింగ్ అక్కడ బైబిల్ క్లాస్ చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. అక్కడ క్లాస్ చూసుకుని నైటు అక్కడికి వెళ్ళేసరికి 12 అయ్యింది. పాస్టర్ గారితో మాట్లాడితే అక్కడ 2 అయింది టైం. పడుకునేసరికి 3-4 అయింది. మళ్ళీ ఉదయాన్నే అక్కడ 8 o'clockకి ఆరాధన. హడావుడిగా సిద్ధపడి ఆరాధనకి వెళ్ళాను. అక్కడ అందరికీ ప్రార్థన చేశాను. బాగా అలసిపోయాను. పడుకోవాలని అనిపిస్తుంది, మైండ్ నిద్రపోతే బాగుంటుందని అనిపిస్తుంది. అంతలోపల టైము పరుగున టైం ఎంత వేగంగా పోతుందో. అసలు నాకే ఇలా జరుగుతుందో లేకపోతే అందరికీ ఇలా జరుగుతుందో తెలియట్లా. ఇక హడావుడి కొద్దిసేపు పడుకున్నాను, లేచాను, వాక్యం చదువుకున్నాను, మెసేజ్ రాసుకున్నాను, సిద్ధపడి బయటకు వచ్చాను. ఎవరో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఉంటారు. వాళ్ళని దాటి రాలేను, వాళ్ళు నన్ను దాటిపోలేరు, నేను వాళ్ళని దాటిపోలేను. నా చుట్టూ వాళ్ళు తిరగడం, వాళ్ళ చుట్టూ నేను తిరగడం, మొత్తం తిరిగి వచ్చా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజమే, ఓపిక ఉండదు. అయినా మనం నిలబడాలి, అయినా బోధించాలి. 7 సార్లు తిరిగి వచ్చానికి ఓపిక ఎక్కడదయ్యా? ఇప్పుడు ఆరబట్టించమనంటే దేవుడు లేదు, మీరు ఆరబట్టించాలంటే ఎట్లా ఆరబట్టించుంటారు? రొప్పుతూ ఆయాసపడుతూ హల్లెలూయా అంటుంటారు. అట్లా రొప్పుతూ వాళ్ళు హల్లెలూయా చెప్పి ఆరబట్టిస్తుంటే వాళ్ళ ముందున ఎరికో ప్రాకారాలు కూలిపోయి. చప్పట్లు కూడా మంది గట్టిగా ఆజ్ఞల మార్గమందు నడిపించబడినప్పుడు క్షేమం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. 3 రాజులు 3 సైన్యం దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు నిలబడే శక్తి లేదు, ఎదిరించే శక్తి లేదు. భయపడిపోయాడు యెహోషాపాతు. ఇంత గొప్ప సైన్య సమూహముతో యుద్ధం చేయడం నాకు శక్తి లేదు, ఏమి చేయాలో కూడా నాకు తోచట్లేదని ఒప్పుకొని ప్రార్థన చేస్తే సమస్య ఏంటంటే ప్రియులారా, మనకున్న సిచ్యువేషన్, మన కండిషన్ ఏంటో ప్రభుకు మనం చెప్పాలి అంతేక. అప్పుడు దేవుడు మనకు ఆలోచన చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని అంటే ప్రభు మనం ఏం చేయాలో చెప్తాడు.
ప్రైజ్ ది లార్డ్. ఒకటే జ్వరంగా ఉందండి, ఏం చేయాలని డాక్టర్ని అడిగితే ఆయన ఏదో మెడిసిన్ చెప్తాడు. ఒకటే మోషన్స్ అవుతుందండి, జిలేబీ తినమంటారా అని అంటే, నీవు జిలేబీ తినేదైతే నా దగ్గరికి ఎందుకమ్మ రావడం? అది కాదండి, నాకెవరో చెప్పారు మజ్జిగలో మెంతులు వేసుకొని తాగితే విరోచనాలు కట్టుకుంటే ఏంటిగా. అమ్మ కట్టుకునేది ఇంటి దగ్గర కట్టొచ్చుగా, ఇక్కడ ఎందుకు వచ్చావు? బాగలేని సంగతి నాకు చెప్తే దానికి ఏం చెయ్యాలో నేను చెప్తా. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. మనమే సొల్యూషన్, ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుందని చెప్తే, మనం చెప్పింది కాదు, ఆయన చెప్పింది మనం వినాలి. ప్రభువా నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, నీవే దిక్కు అని మనం ఒప్పుకొని నిలబడగలిగితే అప్పుడు దేవుడు అంటాడు, యెహోషాపాతు భయపడొద్దు, యుద్ధం మీది కాదు, యుద్ధము యెహోవాదే. చప్పట్లు కొడుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు యుద్ధం చేసే వాళ్ళందరినీ వెనక తట్టున ప్రార్థించి ఆరాధించే వాళ్ళని ముందు వైపున ఉంచాడు. ఏమైనా లాజిక్ ఉందండి? పాటలు పాడేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మనకి జీవితంలో సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నా. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నా. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, మాధుర్యమే. భీకర ధ్వని గల నన్ను స్నేహించి నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువను నీతో సహవాసం. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువను నీతో సహవాసం. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువను నీతో సహవాసం. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువను నీతో సహవాసం. కలనైన మారువను క్షణమైన వీడువను నీతో సహవాసం. ఆరాధన నీకే నా
పాటలు పాడే వాళ్ళకి గొడవలు జరుగుతున్నప్పుడు పాటలు పాడడం చాలు. ఏం చేస్తారో చెప్పండి, పాటలు మాత్రమే పాడగలము. ప్రైజ్ ది లార్డ్. అవతల వాళ్ళ శత్రువులు, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ సైన్యం ఏంటి, అసలు ఈ సైన్యంలో ఈ సైన్యాన్ని ఎలా ఓడించాలి, దానికి ఒక వ్యూహరచన ఏంటి కథ ఏంటి యెహోషాపాతుకి ఏమైనా పిచ్చా, దేవుడు చెప్పాడంట, ఈయన విన్నాడంట, యుద్ధానికి వెళ్ళే పద్ధతినేనా ఇది యుద్ధం చేసే రకమైన ఇళ్ళు అన్నట్టు అనుకొని ఉండొచ్చు. పాడుతూ వెళుతున్నారు, శత్రులు వాళ్ళే చంపుకున్నారండి. అంతేకా నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్ధిలని నీవు ఆజ్ఞల మార్గాన్ని అనుసరించి నడిపించబడు, నీకు క్షేమం కలుగుతుంది. అంతేకా. ప్రైజ్ ది లార్డ్. శవాలు దిబ్బగా మారిందండి. శవాలు గుట్టలుగా పడున్నాయి యుద్ధం లేకుండానే. నేను అంటాను, మన చేతికి మట్టి అంటకుండానే దేవుడు మనకు జయమిస్తాడు. దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ, ఆ ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞల మార్గమందు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆ మార్గంలో నడిచినప్పుడు మనకు ఖచ్చితంగా క్షేమం కలుగుతుంది. అందుకే దేవుని మాట వినండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ మాట త్వరగా ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించండి. అదే సంగతులు మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. సహోదరులారా, ప్రభువునందు ఆనందించండి. అదే సంగతులు మీకు వ్రాయుట నాకు కష్టమైనది ఏం కాదు, అది మీకు క్షేమకరం. ప్రైజ్ ది లార్డ్. మనిషికి ఎప్పుడు క్షేమం కలుగుతుందంటే ప్రభువునందు ఆనందించాలి. ఎవరెందు ఆనందించాలండి? ప్రభువునందు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. గంటలో మన ప్రాణం పోతుందని మనకు తెలిసిందనుకోండి, మన కండిషన్ ఎలా ఉంటుంది? ఒక గంటలో ప్రాణం పోతుంది, డాక్టర్లు చెప్పారు గంటకు మించి నువ్వు బ్రతకు అన్నారనుకోండి, నీ కండిషన్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారండి మీ కండిషన్ ఏంటని అడుగుతారు. కొద్దిసేపట్లో పౌలు గారిని తీసుకెళ్ళి శిరఛేదన చేస్తారు, ఆయన చంపేస్తారు, హతసాక్షిగా మారాలి. తెలుసు, సరే తెలియకుండా జరిగిందంటే అకస్మాత్తుగా జరిగింది అనుకోవచ్చు. అప్పుడు ఆ చెరసాల నుండి ఆయన తీసుకెళ్తారు. వెళుతున్నప్పుడు సడన్గా ఈ మాటలు రాసి ఉంచి వెళ్ళాడు. అదేంటంటే, ప్రభునందు ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. మెట్టుకు మీరు ప్రభునందు ఆనందించండి. మీకు వ్రాయడం నాకు కష్టమేం కాదు, అది మీకు ఖచ్చితంగా క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. చావడానికి వెళ్ళే ముందు కూడా ఆయన సంతోషంగా వెళ్ళాడు, ఆనందంగా వెళ్ళాడంటే ఇది సాధారణమైన విషయం కానే కాదండి. ముక్కు మీద కురుపు వస్తే నాకే ఎందుకు రావాలి, ఈ కురుపు వచ్చి నన్ను కురూపిగా మార్చింది. అసలు దేవుడు ఉన్నాడా? దూడ చచ్చిందంట, గేదెలు కాసుకునే తల్లి ఒక ఆవిడ ఉంది, దూడ చచ్చిందంట, చర్చి మానేసిందంట. దూడ చావడానికి చర్చి మానడానికి కారణం ఏంటి? పాస్టర్ ఏసన్ గారు అన్నారంట, ఏందమ్మా ప్రార్థన రావట్లేదండి, నువ్వు సరిగా ప్రార్థన చేసి నా దూడ ఎందుకు చచ్చింది అంటే ఏసన్ గారి ప్రార్థనలో లోపం ఉంది అంటదనమాట. అయినా దూడ ఎందుకు చచ్చిందని ఆలోచిస్తే ఉన్న పాలంతా పిండేస్తుందంట, పాపం పిండేసుకుంటుందంట. ఆ దూడ కొంచెం పాలు వదలాలి కదండి, మానవత్వం లేకుండా దానికి పాలు అందక అది చచ్చింది. ఏమంటే దేవుడు ఉంటే ఎందుకు జరుగుతుందండి? వీళ్ళందరూ ఒక భక్తులు, వీళ్ళు చేసేదంతా ఒక భక్తి ఏంటండి. మరలా వీళ్ళ కోసం కొందరు ప్రార్థన చేయడం, వీళ్ళు మరలా విశ్వాసాలను పిలుచుకోవడం, ప్రాణం పోయే పరిస్థితి, గొంతు మీద కత్తి పెట్టే సందర్భాలు వచ్చినా కూడా ప్రభునందు వాళ్ళు ఆనందించారు, హర్షించారు. అదే వారికి క్షేమాన్ని కలిగించింది. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భంలో ప్రభువునందు లోకస్తులు తిండిలో ఆనందించే వాళ్ళు ఉంటారు, భౌతికమైన కార్యాలు సంతోషించే వాళ్ళు ఉంటారు, డబ్బు సంపాదనలో సంతోషించే వాళ్ళు ఉంటారు, సరదాలు పడి సంతోషించే వాళ్ళు ఉంటారు, షికారులు తిరిగి సంతోషించే వాళ్ళు ఉంటారండి. మనమైతే ప్రభునందు, మన సంతోష ప్రభునందు.
ప్రభువులో ఆనందించే అనుభవం, ప్రభువులో సంతోషించే ఓ అద్భుతమైన అనుభవాన్ని మనం పొందుకుంటే మన భౌతికమైన వాటి వైపు పరుగులు తీయమండి. మన ఆత్మ ప్రభునందు సంతోషించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దుఃఖముఖిగా దేవుని సన్నిధికి వచ్చింది, కన్నీళ్లతో ఏడ్చింది, ప్రలాపించింది. ఆమె సడన్గా ఏడుపు మానేసిందంట. అప్పటిదాకా ఏడ్చుకుంటూ ప్రలాపిస్తూ దిగులు పడుతూ తిండి మానేసి అన్నపానాలు మానేసి చిరాకుగా డిప్రెషన్లో ఉన్న అమ్మాయి సడన్గా ఏడుపు మానేసింది. ఏం జరిగింది? నీకు ఎవరైనా ఏమైనా ఇచ్చారా? కుడుమేమైనా ఇచ్చారమ్మా నీకు? నీ కుడుమేమైనా ఇచ్చారా? లడ్లు ఏమైనా ఇచ్చారా? కర్జికాయలు ఏమైనా ఇచ్చారా? సడన్గా ఏంటమ్మా? సడన్గా ఏడుపు ఆపేస్తావు. పిల్లలకి అనుకోండి, మన చిన్నపిల్లలకి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాడికి ఒక చాక్లెట్ ఇచ్చామనుకోండి, వెంటనే వాడు ఏడుపు ఆపేస్తాడు. ఉంటారు అట్లాంటి మనుషులు కూడా. ప్రైజ్ ది లార్డ్. తెగ బాధపడిపోదు. వాళ్ళ అకౌంట్లో ఒక 10,000 పడింది. అది ఎట్టొచ్చిందో తెలియదంట. మరి ఎట్టోటి రావాలి కదండి, ఎట్టోటి వచ్చింటే ఉంటుంది కదా ఆధారం. సడన్గా 10,000 వాళ్ళ అకౌంట్లో పడిందంట. అంతేక ఈమె ఆనందానికి అవధులు లేవు. ఆనందం నీలోనే అని పాడుతుంది. ఇది 10,000 పడేసరికి అంతలోపల అవతల వాళ్ళు ఫోన్ చేసి, అమ్మ 10,000 అనుకోకుండా ఎవరికో ఏ భయం మీకు వచ్చింది, దయచేసి దాన్ని వెనక్కి కొడతా అనేసరికి నా వేద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మధ్యాహ్నం వండుకున్న బిర్యానీని ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చిందంట. రాత్రికి వెళ్ళి తిందామని ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చేసింది ప్రార్థనకి. సాయంత్రం వెళ్ళి తిందాం అనుకొని దేవుని వల్ల కరెంటు పోయి ఫ్రిడ్జ్ ఆగిపోయి లోపల బిర్యానీ అంతా కంపు కొట్టిపోయింది. బిర్యానీ పెట్టినప్పుడు అంత ఆనందం, కరెంటు పోయి ఫ్రిడ్జ్ ఆగిపోయి అది కుళ్ళిపోయినప్పుడు సంతోషం ఉండదు. కొందరికి సంతోషం ఎక్కడో వెతుక్కుంటున్నారండి. సంతోషం ఎక్కడో కాదు, ప్రభునందే మనం ఆనందించాలి. ప్రభునందే మనం ఆనందించాలి. ప్రభునందే సంతోషించాలి. ప్రభునందు మనం ఆనందించే ఆనందాన్ని ఎవ్వడూ పాడు చేయలేడు. అంతే. హల్లెలూయా. మనం ఏదైనా వస్తువులు ఆనందిస్తుంటే ఆ వస్తువు దూరం అయిపోతే మనకు దుఃఖం వస్తుంది. మనం డబ్బులో ఆనందిస్తుంటే ఆ డబ్బు పోయినప్పుడు మనకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయికి ఎవరు ఏమి ఇచ్చారు? ఎందుకు సడన్గా సంతోషిస్తుంది? సడన్గా ఎందుకు ఏడవడం మానేసింది? సడన్గా ఎందుకు కన్నీళ్ళు ఆగిపోయింది? సరే, అక్కడే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏడవట్లా. సరే, చర్చిలో అయితే ఏడుపు ఆపేసింది అనుకోండి. కొంతమందికి చర్చిలో బాగుంటుంది. కొంతమంది అంటుంటారన్నా, ఇట్లా ఆగి రోజు పెట్టన్నా ప్రార్థన, రోజు ప్రార్థన ఇటు పెట్టండి, వస్తాం. ఒక ముద్ద అన్నం పెడితే ఇంకా మంచిగా ప్రార్థన చూసుకొని ఆత్మీయ ఆహారము ఈ దేహం కూడా బతకాలి కాబట్టి దానికి ఒక ముద్ద. మరీ గొప్ప ఫుడ్ ఏం వద్దు, అంత బిర్యానీకి అంత పెరుగు పచ్చడి అది జాలయ్యా. ఇట్లాగే జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఒకే హ్యాపీగా మనం ఉంటాం, మందిరంలో హ్యాపీగా ఉంటాం. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏడవట్లా. భర్తకు అర్థం కావట్లా, ఆమెను ఏడిపించాలనుకున్న వాళ్ళకి అర్థం కావట్లా. ఈమెను ఏడిపించాలని కదా మనం ఇన్ని మాటలు చెప్పాం, అయినా ఈమె హ్యాపీగా ఉంటుంది. ఏంటి? ఈమె కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని, ఈమె గుండెలో బరువు బాధను చూడాలని కదా మనం ఇంత టార్చర్ పెట్టాం. అయినా ఈ మనిషి ఏం పట్టించుకుంటే తిరుగుతుంది. ఏంటి? కమ్మగా తింటుంది, హాయిగా ఉంటుంది, తలకు నూనె పెడుతుంది, శుభ్రంగా తల దూకుంటుంది, రోజుకు 3 సార్లు స్నానం చేస్తుంది, కట్టిన బట్టలు కట్టట్లా. ఇంత హ్యాపీగా ఉంది ఏంటి మనిషి? ఏం జరిగింది? ఆమె మనుషులో లేకపోతే వస్తువులో వాటిలో ఆనందించే వ్యక్తి కాదండి. ప్రభునందు ఆమెకి ఏర్పడిన ఒక ఆనందం, ప్రభునందు ఆనందించే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు ఆమె జీవితంలో ప్రారంభించబడింది క్షేమం. ఈనాడు ప్రభునందు ఆనందించండి, ప్రభునందు హర్షించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనలో ఆనందించండి, ప్రభు సన్నిధిలో మీరు హర్షించండి, సంతోషించండి. అప్పుడు నా దేవుడు మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. అదే క్షేమం. ఈరోజు ప్రపంచంలో ఉన్నవాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా సంతోషంగా సుఖంగా బ్రతకాలి. అంతేక అన్నపానాలు పుచ్చుకొని సుఖంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి. ఇదే కదండి మనిషి కావాల్సింది. కోట్లు సంపాదించిన, ఆస్తులు సంపాదించిన, నగలు సంపాదించిన, బంగారం సంపాదించిన మూలం ఏంటంటే నేను హ్యాపీగా బ్రతకాలి. నేను హ్యాపీగా బ్రతకాలని ఎన్నో చేస్తున్నారు, కానీ హ్యాపీనెస్ అనేది దూరం అయిపోతుంది. నేను అంటాను, మనం ప్రభునందు సంతోషించండి. అది క్షేమానికి ఆధారం, క్షేమానికి మూలం అది. అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని తీసుకొచ్చి, కొడుకులో కూడా ఆమె సంతోషించలే. పిల్లల మీద కూడా విపరీతంగా ప్రేమ పెంచుకోవద్దు. నేను చెప్పేది అదే మీకు. పిల్లల మీద ప్రేమించాలి. పిల్లల్ని విపరీతమైన ప్రేమ. అండ్ పిల్లలకి నీవు అలా ఉండరా, ఇలా ఉండరా, అటు కూర్చోరా, ఇటు కూర్చోరా.
విచిత్రమైన చెప్పనండి, మన పిల్లలు మన మాట వింటున్నారని మనం అనుకుంటుంటాం. అర్థమైందండి? మనం చెప్పిందంతా వింటున్నారని మనం అనుకుంటున్నాం, అది వాళ్ళేం వినరు. అర్థమైందండి? విన్నట్టు, ఆహా విన్నట్టు, అటు చెయ్యొద్దురా ఇటు చెయ్యొద్దురా అంటే అలాగే అలాగే అంటారు, అటు వెళ్ళి వాళ్ళు అలాగే చేస్తారు. మరి అట్టని చెప్పకుండా ఉండాలా పాస్టర్ గారు? వదిలేద్దామా, గాలికి వదిలేద్దామా అట్టనంటే వదిలేయొద్దని నేను అనట్లా. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పడం మన కర్తవ్యం. చెప్తా ఉండాలి, చెప్తా ఉండాలి, చెప్తా ఉండాలి. విని వెంటనే వాడు పని చేయి. ఇప్పుడు నేను ఇన్ని వాక్యాలు చెప్తున్నాను, మీరందరూ విని ఫాలో అయిపోతారు నేను అనుకోను. ప్రైజ్ లార్డ్. అర్థమైందండి? వినడానికి మాత్రం ఏంటండి, ముసుగు జారిపోతుంటే సర్దుకుని పెట్టుంటారు. అమ్మో ఎంత బాగా వింటుందో అని అనుకుంటాను నేను. బయటికి వెళ్తే ఏమైనా మారిందా, మారు మనసు పొందిందంటే మారు మనసు ఏముండదు. అయినా మనం చెప్పాలి. నేను చెప్తానే ఉంటానండి, నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నేను మీకు చెప్తానే ఉంటాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు వింటారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు వెంటనే వినకపోయినా, వెంటనే ఫాలో అవ్వకపోయినా మనం చెప్పిన మాటలు వాళ్ళ మనసులో ఉంటుంది కనుక ఇన్ ఫ్యూచర్ వాళ్ళ జీవితంలో ఒక ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట, అన్నయ్యో తమ్ముడో చెల్లో అక్కో చెప్పిన మాట వెంటనే గుర్తుకు వస్తుంది. దైవ సేవకుడు చెప్పిన మాట వెంటనే గుర్తుకు వస్తుంది. అప్పుడు ఆ మాటను వాళ్ళు అక్కడ అప్లై చేస్తారు, దాన్ని అనుసరిస్తారు. ఆ సమస్య నుండి వాళ్ళు బయటకు వస్తారు. మనకు కావాల్సింది కూడా అదే కదండి. నా పిల్లలు నా మాట వింటలేదంటే వినరాళ్ళు. వినే ఒక రోజు వస్తుంది, ఆ రోజు వాళ్ళు వింటారు. వినేంత వరకు మనం చెప్తా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు అనే కుమారుడు పుట్టాడు. ఆ కొడుకులు కూడా ఆమె సంతోషించలా, తీసుకొచ్చి దేవుని మందిలో వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత కుమారులను దేవుడిచ్చాడు, కుమార్తెలను దేవుడిచ్చాడు, కుమారులను ఇచ్చాడు. పిల్లలు కూడా ఆమె సంతోషించాలి. ఆమె సంతోషం దేవుని యెహోవా యందు ఆమె ఆనందిస్తూ ఉంది. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. నీటి యోరాన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎలా ఉంటాం మనం? ఒక చెట్టు అన్న తర్వాత ఆకు వాడిపోకుండా ఉంటుందండి. ఆకు వాడక జీవితాలు ఎందుకు వాడిపోతున్నాయి? బ్రతుకు ఎందుకు వాడిపోతుందంటే ధర్మశాస్త్రం దేవుని యందు, దేవుని వాక్యమందు ఆనందించే అనుభవాలు మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. టైం కూడా 9:30 అయింది. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. జకరియా 9:17. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసం చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసు అంటే అందం. వాళ్ళు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా సౌందర్యంగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసం చేత వాళ్ళ యవన స్త్రీలను వృద్ధి పొందుతున్నారు. యవనస్తులు, యవన స్త్రీలు, యవనస్తులు ధాన్యము చేతను, క్రొత్త ద్రాక్షారసము చేతను వృద్ధి పొందుచు ఎంతో క్షేమంగా, ఎంతో సొగసుగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ధాన్యము అనగా దేవుని వాక్యము, ద్రాక్షారసం అనగా పరిశుద్ధాత్మ అనుభవం. క్రొత్త ద్రాక్షారసం. వాడు ఆనాడు పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నప్పుడు వీడు క్రొత్త ద్రాక్షారసం చేత మత్తులై ఉన్నారేమని అనుకున్నారంట. క్రొత్త ద్రాక్షరసం పానం చేశారు వీళ్ళు, ఏంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని వచ్చిన వాళ్ళందరూ అనుకున్నారంట. క్రొత్త ద్రాక్షరసం అంటే పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మ అనుభవం. ధాన్యము అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ అనుభవాల చేత యవనస్తులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు క్షేమంగా బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక వాక్యం దొరికి కాలమందు సమృద్ధిగా దేవుని వాక్యాన్ని భుజించండి. సమయం దొరికినప్పుడంతా పరిశుద్ధాత్మలో ఆనందించండి, పరిశుద్ధాత్మలో హర్షించండి, భాషలతో మాట్లాడి ఆరాధించండి, ఆనందించండి. దేవుని వాక్యం దొరికి కాలమందు సమృద్ధిగా వాక్యాన్ని సేకరించండి. ఉదయకాలం లేచి మన్నాని వాళ్ళు పోగు చేసుకున్నారు. సూర్యుడు ఉదయిస్తే మన్నా ఆవిరైపోతుంది కనుక ఉదయాన్నే లేచి ఆహారాన్ని వాళ్ళు పోగు చేసుకున్నారు.
దేవుని వాక్యం దొరికినప్పుడు రోజు లైవ్లో దేవుని మాటలు వినబడుతున్నాయి. మన మినిస్ట్రీస్ సేవకులు ఎక్కడో ఒక చోట ఎక్కడో వాక్యం చెప్తూ ఉంటారు. ఏదో ఒక లైవ్ ఖచ్చితంగా మన సంస్థ ద్వారా ఎక్కడో ఏదో ఒక ఊర్లో జరుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మన మినిస్ట్రీలో ఉన్న ఏంటండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఛానల్లో మన మినిస్ట్రీ ఛానల్స్లో దేవుని వాక్యం వినబడుతుంటే వాక్యం దొరికి కాలం ముందు కూర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమృద్ధిగా దేవుని వాక్యాన్ని నింపుకోండి. బాగా పరిశుద్ధాత్మలో ఆనందించండి. సమయం దొరికితే వెంటనే ఎక్కడో ఒక మూల మీద ఒక చాప వేసుకొని కూర్చొని, నేను మీకు ఆల్రెడీ ఒక సంగతి చెప్పాను, ఎక్కడో ఒక ఇంట్లో ఒక మూల ఒక కార్నర్ ఏదో కార్నర్ ఏర్పాటు చేసుకుని దాని మీద అక్కడ ఒక చిన్న కార్పెట్ లేకపోయినా ఒక కండవ లేకపోయినా ఒక దుప్పటి ఏదైనా పరిచి అలా ఉంచేసేయండి. రోజు మీకు సమయం దొరికినప్పుడంతే వెళ్ళి ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు, 10 నిమిషాలు అక్కడ మోకరించి మనసారా ప్రభుని ఆరాధించండి. పరిశుద్ధాత్మలు నింపబడండి. మీ కుటుంబానికి క్షేమం కలగపోతే అప్పుడు అడగండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అలా కాకుండా సమయం దొరికితే చాలు సోఫాలో కూర్చోవడం, టీపాయ్ మీద కాళ్ళు జాపడం, అర్థమైందండి. కూల్ డ్రింక్ బాటిల్ ఒక పక్కన పెట్టుకోవడం, రిమోట్ చేతులు పెట్టుకోవడం, అర్థమైందండి. భర్త ఏమో రిమోట్ కోసం భార్య భర్తలు పోట్లాడుకోవడం. ఇంకా ఆ ఇంట్లో క్షేమం ఏముంటుందని చెప్పండి. ఏ సమయం నీకు ఎక్కడ సమయం దొరక ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్, గంటలు కూడా వద్దు, ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ వెళ్ళి ఆ మూల మీద, నేను చెప్పాను కదా ఏదో కార్నర్లో మందులో ఉంటుంది కదా, 4 గోడలు ఉంటుంది కదండి, 4 కార్నర్ ఉంటుంది కదా, ఏదో కార్నర్లో ఒక దుప్పటి వేసుకొని రోజు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మలు ఆనందించు. భాషలతో మాట్లాడు, ప్రభుతో మాట్లాడు, ప్రభునందు ఆనందించు. అప్పుడు ఏంటండి ఆ పరిశుద్ధాత్మేందలి ఆనందం. లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానించడం. సమయం దొరికినప్పుడు బైబిల్ చదవండి. సెల్ ఫోన్లో కూడా ఇప్పుడు వాక్యానికి బైబిల్కి సంబంధించిన యాప్లన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు జర్నీలో ఉన్నప్పుడు సరే మీరు బైబిల్ తీసుకొని చదవాలన్నా, ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఫోన్లో బైబిల్కి సంబంధించిన యాప్లు ఉన్నాయి, ఓపెన్ చేసుకొని చదువుకుంటూ ట్రావెల్ చేయండి. వాక్యాన్ని చదవండి. చదివిన వాక్యాన్ని మనసులో పెట్టుకుని ధ్యానించండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వర్తమానం విన్నారు, ఇంటికి వెళ్ళి తిని పడుకోవడమే కాకుండా పడుకునేటప్పుడు ఆలోచించండి ఈరోజు వర్తమానం ఏంటి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయకాలం ఫస్ట్ ఆరాధనలో అనిల్ పాష గారు వచ్చారు, 2వ ఆరాధనలో ఆనంద్ పాస్టర్ వచ్చారు, 3వ ఆరాధనలో అబ్రామ్ పాష గారు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఆరాధనలో అనిల్ పాష గారు ఏం చెప్పారు ధ్యానించాలి, ఆనంద్ పాష గారు ఏం చెప్పారు వాక్యం ధ్యానించాలి, అబ్రామ్ అన్న ఏం చెప్పారు వాక్యం. జస్ట్ ఒకసారి అవన్నీ గుర్తు చేసుకొని ప్రభువా నిజమే తండ్రి నాకు కూడా క్షేమం కలిగించమని ధ్యానించి పడుకోండి. ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయాన్నే మీరు ఉత్సాహంగా మీరు నిద్ర లేస్తారు, ఉజ్జీవంగా లేస్తారు, రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది, కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ ప్రయత్నాలన్నింటిలో క్షేమం ఉంటుంది, నువ్వు సొగసుగా ఉంటావు, నువ్వు సౌందర్యంగా, భౌతిక ఆత్మీయ సౌందర్యం అనేది కలుగుతుంది. ధాన్య ద్రాక్షారసం చేత వాళ్ళ యవన స్త్రీలు వృద్ధి పొందుచున్నారు. ఆహా ఎంత క్షేమంగా ఉన్నారు, ఆహా ఎంత సొగసుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం వెళుతుంటే జనాలు ఆహా ఎంత క్షేమంగా ఉన్నారబ్బా, ఏంటండి వీళ్ళ క్షేమం ఏంటి, ఏం తింటున్నారండి వీళ్ళు, అసలు ఆ మొహంలో కలవరం లేదేంటండి, అసలు ఏడ్చేటట్టు ఎప్పుడైనా చూద్దామని చూసినా కూడా ఏడుపు ముఖం ఏం లేదండి, ఇంత సొగసుగా ఉన్నారండి, ఇంత క్షేమంగా ఉన్నారండి. సీక్రెట్ ఏంటి? బూస్ట్, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్లు ఏంటంటే బూస్ట్ తాగి కాదు, లేకపోతే రెస్ట్ తీసుకొని కాదండి. బూస్ట్లో లేదు, రెస్ట్లో లేదు. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన, పరిశుద్ధాత్మని ఆనందించడం వలన దేవుడు మన క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని, క్షేమాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక, క్షేమాన్ని కలిగించునుగాక. ఇది మొదలుకొని, ఈరోజు మొదలుకొని విశ్వసించండి. ప్రైజ్ ది లార్డ్. రేపు వాగ్దానాలు రేపు ఇస్తారేమో, దేవుడు ఈరోజే మీకు ఇస్తున్నాడు ఒక చక్కని వాగ్దానం. అందరు రేపు చెప్తారు వాగ్దానం. ఏంటంటే 1వ తారీఖే చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? వాగ్దానం 1వ తారీఖే చెప్పాలని ఏమైనా ఉందా? ఒక అరగంట లేట్ అయిందనుకో, అన్న ఇంకా వాగ్దానం రాలేదు, ఈ దానిలో చూసుకోకపోతే బైబిల్లో చూసుకోవచ్చు. బైబిల్ అంటే వాగ్దానాలు కదండి. ఏంటో జనాలు ఇట్లా, అన్న ఇంకా వాగ్దానం పెట్టలేదేంటి, వాగ్దానం
వాగ్దానం రాలేదు, వాగ్దానం అర్ధరాత్రి లేచి అయ్యో 12 అయింది ఇంకా వాగ్దానం రాలేదు, అంటే 12కే రావాలి వాగ్దానం. అర్థమైందండి? ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, దేవుడు ఏదో ఒక వాగ్దానం. బైబిల్ నిండా వాగ్దానాలే కదా, వాగ్దానాల గ్రంథం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సో నేను ఒకరోజు ముందుగానే ఇస్తున్నాడు దేవుడు, మితి లేకుండా వృద్ధిని క్షేమాన్ని మీకు కలుగు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. మితి లేకుండా ఇది మొదలుకొని ఈ ఆగస్టు నెల మొదలుకొని ఈ 31వ తారీఖు మొదలుకొని మితి లేకుండా వృద్ధిని క్షేమాన్ని నా దేవుడు నీకు దయచేయునుగాక. అందరూ లేచి నిలబడండి. ఓ చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనల్ని ప్రేమించి క్షేమముతో ఉన్న నీ జీవితంలో క్షేమాన్ని కాదు, మితిలేని క్షేమాన్ని కలుగు చేయాలని ఆశించిన వాడై మాట్లాడున్నాడు. ప్రభువా, నా పట్ల ఈ కార్యం జరిగించండి అయ్యా. అందుకు నేను చేయవలసింది చేసేదానికి నాకు కృప దయచేయండి అయ్యా. అలా చేసినప్పుడే నాకు క్షేమం కలుగుతుందని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. 8 మాసాలు నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి, ఈ 8వ మాసం ఆఖరి దినం, ఆఖరి గడియల్లో నీ మందిరములో ప్రభువా నిలిచేదానికి, నీ ప్రజలతో కలిసి నిన్ను స్తుతించి ఆరాధించేదానికి, నీ వాక్యాన్ని ధ్యానించేదానికి, ఆ వెలుగులో నడుచుకుని కలిగే క్షేమాన్ని అనుభవించేదానికి మీరిచ్చిన కృప కొరకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. అయ్యా, మితి లేకుండా క్షేమాన్ని, వృద్ధిని కలుగు చేస్తానని సెలవిచ్చావు. ఈ రోజుటికి అనేకులకి క్షేమము లేకపోవటానికి కారణం భక్తిహీనులు నీకు భయపడరు కనుక వాళ్ళకి క్షేమము కలుగుదు అని చెప్పున్నావు నాయన. ఆ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేసుకొని ఎక్కడ ఒకవేళ మేము భక్తిహీనులుగా ఉన్నామో నా తండ్రి, ఆ యొక్క లోపాన్ని సరిదిద్దుకుంటూ సహాయమును దయచేయండి నాయన. నీకు భయపడి ప్రవర్తించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. నీ నామమునకు భయపట్టుకు మా హృదయానికి నేర్పించమని వేడుకుంటున్నామయ్యా. నీకు భయపడినటువంటి వాళ్ళకి క్షేమము కాదు ప్రభా, ఎంత భయంకరమైన పరిస్థితులు కలిగాయో కూడా తెలియచేస్తున్నారు కనుక అవి హెచ్చరికగా మేము పొందుకొని ఉన్నాము కనుక భయపడి నడుచుకుంటూ కృపదయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవు క్షేమము కలుగునట్లుగా మా కొరకు ఆజ్ఞాపించాలి అంటే ఏ మార్గాలలో మేము నడుచుకోవాలని నీవు మాకు సెలవిచ్చున్నావో వాటిని విని మరిచిపోక హృదయమందు పదిలపరుచుకొని వాటిని ధ్యానించి నువ్వు నడుచుకోనమని రీతినే మేము నడుచుకొని నీ యొక్క క్షేమాన్ని అనుభవించుటకు మాకు కృపదయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మేము నీ యందు ఆనందించినప్పుడు ఆ ఆనందము మాకు క్షేమమవుతుందని నీ లేఖనం సెలవిస్తూ ఉందయ్యా. ప్రతి పరిస్థితుల్లో మేము నీలో ఆనందించగలిగేటట్లుగా మాకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి పరిస్థితుల్లో ఇది మొదలుకొని మందిరములో ఉన్న, గృహములో ఉన్న, పనిచేసే చోటున్న, ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఉన్న, శ్రమలలో పుట్టం వేయబడుతూ ఉన్న, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో నడిపించబడుతున్న పరలోకమందు మా ఫలం అధికమవుతుందనే సంతోషముతో ఆనందించగలిగేటట్లు ప్రతి ఒక్కరికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నా నాయన. క్షేమానికి కారణం, మరొక కారణం ధాన్యము, ద్రాక్షారసము. నా తండ్రి, నీ లేఖనాలు మాకు నీ దాసుల ద్వారా ఎన్నో సమయాలలో, ఎన్నో సందర్భాలలో లైవ్లో వినిపిస్తూ ఉన్నారు ప్రభువా. అవి మేము వినటం మాత్రమే కాకుండా ధ్యానించినప్పుడు మేము క్షేమముగా ఉంటామని నీ వాక్యాన్ని హృదయమందు భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యాన్ని ధ్యానించి క్షేమాన్ని పొందుకున్నట్లు కృపదయిచ్చే ద్రాక్షారసం నీ అభిషేకము నాయన తండ్రి. ఈ కడవరి దినాలలో నీ రాకడికి సిద్ధపరచగలిగేటువంటి అభిషేకాన్ని ఇంకా ఎందరైతే అనుభవించలేదో ప్రతి ఒక్కరూ ఆశపడి నిన్ను అడుగుతూ ఉండగా నిశ్చయముగా నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మలో ఆనందించుటకు కృపదయచేయమని వేడుకుంటున్నాం. ఈ రీతిగా నాయన కలిగే క్షేమం ఈ రాత్రి నీ మందిరంలో నీ పాదాల చెంత కూర్చొని నీ సేవకుని నోట నుంచి వచ్చే మాటలు విన్నటువంటి వారు
అనుసరించి క్షేమాన్ని పొందుకున్నట్టుకు కృప దయచేయండి నాయన. రాలేని వారు లైవ్లో ఎంతోమంది ఈ మాటలు వీక్షించి ఉన్నారు నాయన, విని ఉన్నారు ప్రభువా. వాటిని మర్చిపోకుండా హృదయమందు భద్రపరుచుకొని అనుసరించి మితిలేని క్షేమం ప్రతి విషయములో ప్రతి చోట నాయనా నీ బిడ్డలకి కలుగు చేసి నాయన వృద్ధిని కలుగు చేసి మహిమ పొందమని నీ దాసుడు ఈ దినాన సుదూర ప్రాంతాలు తిరిగి నీ వాక్య పరిచర్య చేసి నాయన ఈ రాత్రికాల సమయంలో కూడా ఈ పరిచర్యలో మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. అలసిన దేహానికి నూతనమైన కృపనివ్వండి, పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని వేడుకుంటున్నాం. రానున్న మాసమంతా నీ యొక్క రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యముతో నింపి నీ కృప చేత బలపరిచి నీ మహిమ కొరకు ఇంకను వాడుకుని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన వారికి సకల పరిశుద్ధులకి సదాకాలము తోడయుండి నడిపించును గాక. చెప్దాం సంతోషంగా, హల్లెలూయా.